ఓం నమః శివాయ. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు అని అడగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతమాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాపరుడు, నీతన్నదాత, భక్తి ప్రియావాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉండెను. ఇంతకీ ఏల అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచార తత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడను అగుదునా అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ నదీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీ వజ్రకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుతావు అని పలికెను. అంతటా పురంజయుడు ఆయా శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున నున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషీకేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతారా ప్రకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదుల చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బధకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజాగామినులు, పద్మపుత్రాయతాలోచనులు, నైవిపుల శోణిత్యము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. 23వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.